ఇక్కడ యోధులు ఉన్నారు. వీళ్ళందరినీ ఫేస్బుక్ లో చూస్తుంటాను. ఫేస్ టు ఫేస్ చూసే అవకాశం కల్పించినందుకు తమ్ముడు అంజన్నకు ధన్యవాదాలు. ఫేస్ టు ఫేస్ చూస్తున్నాను నేను ఇప్పుడు. వీళ్ళందరూ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు. ఇక్కడంతా కూడా ప్రాణాలకు తెగించి మనువాదులు చంపేస్తారని తెలిసి కూడా సామాన్యులు కాదు వీళ్ళు. వీళ్ళకేమి ఇవ్వాలి? ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి క్రమ్మును తను వెలుగై రాకుంటే, తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కద సకల జనం, బ్రతుకు అగ్రకుల విష కౌగిటబడి నలిగిపోవు కదా నేటి దినం. 25 సంవత్సరాల బైబిల్ బోధించిన మాజీ పాస్టర్ అని నేను ఇప్పుడు అంబేద్కర్ గురించి పాడుతున్నానంటే నమ్మకంలో నుండి నిజంలోకి వచ్చా. ఆ పాట పాడారే ఏమైపోయే వాళ్ళం, ఆయన నేను డైరెక్ట్ గా చూస్తున్నా. మత్స దేవేంద్ర గారు. ఈ పాట ఈ సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది. తమ్ముడు, వయసులో చిన్నవారైనా నీకు పాదాభివందనం చేస్తున్నాను. అద్భుతమైన పాట ఇచ్చారు 2 రాష్ట్రాలకు. ఇక నేను టైం లేదు కాబట్టి ముందుకెళ్తా. భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని నేను అమ్మతో పోలుస్తాను. భారత రాజ్యాంగాన్ని నేను అమ్మతో పోలుస్తాను. ఆ అమ్మ గురించి మనం ఎలా పాడుతామో, అమ్మని ఎంత ప్రేమిస్తామో, అమ్మని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, అమ్మకి ఏదైనా జరిగితే తట్టుకోలేమో, అమ్మ లేకపోతే బ్రతకలేము అన్నది ఎంత సత్యమో, ఈ భారత రాజ్యాంగం లేకపోతే మనం కూడా బ్రతకలేం, చచ్చిపోతాం. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. చచ్చిపోతాం, భౌతికంగా కాదు, మిగతా అన్ని విషయాల్లో. ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే చచ్చిపోతాం. కాబట్టి బ్రతికించుకుందాం ప్లీజ్ బ్రదర్. నేను రాజ్యాంగాన్ని అమ్మలా భావించి ఒక పాటను నేను మొన్ననే రాశాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని అమ్మలా భావించుకుందాం ఒక్కసారి. అమ్మా రాజ్యాంగమా మా అమ్మా రాజ్యాంగమా, అమ్మా రాజ్యాంగమా మా అమ్మా రాజ్యాంగమా, మనువాద మంటల నుండి మమ్మల్ని రక్షించావు, మనిషిగా గుర్తింపిచ్చి మమతనే కురిపించావు. మనువాద మంటల నుండి మమ్మల్ని రక్షించావు, మనిషిగా గుర్తింపిచ్చి మమతనే కురిపించావు. నువ్వే లేకపోతే మేమంతా ఊరి బయటే. రాజ్యాంగం అంటే అమ్మా రాసింది నాన్న అంబేద్కర్. రాజ్యాంగం అంటే అమ్మా రాసింది నాన్న అంబేద్కర్. అమ్మా రాజ్యాంగమా మా అమ్మా రాజ్యాంగమా, పొందింది స్వాతంత్రం అఖండ భారతదేశం, దేశానికి అవసరం దివ్యమైన రాజ్యాంగం. ఎవరు రాయాలని అన్వేషణారంభం, అంత గొప్ప జ్ఞాని ఎక్కడుంటాడని. ఒక్కడంటే ఒక్కడు అపరమేధావి అతడే అంబేద్కరుడు, అతడే మన అంబేద్కరుడు, మన సంరక్షకుడు. రాజ్యాంగం అంటే అమ్మా రాసింది నాన్న అంబేద్కర్. రాజ్యాంగం అంటే అమ్మా రాసింది నాన్న అంబేద్కర్. అమ్మా రాజ్యాంగమా మా అమ్మా రాజ్యాంగమా. రాజ్యాంగమొచ్చింది రాతల్ని మార్చింది, అట్టడుగు వాళ్ళను సైతం అందలం ఎక్కించింది. రాజ్యాంగమొచ్చింది హక్కుల్ని ఇచ్చింది, అందరం సమానమంది, హెచ్చు తగ్గు లేదంది. కులాన్ని చెరిపేశాడు, మతాన్ని దులిపేశాడు. అతడే అంబేద్కరుడు, అతడే మన అంబేద్కరుడు, మన సంరక్షకుడు. రాజ్యాంగం అంటే అమ్మా రాసింది నాన్న అంబేద్కర్. రాజ్యాంగం అంటే అమ్మా రాసింది నాన్న అంబేద్కర్. అమ్మా
రాజ్యాంగమా, మా అమ్మా రాజ్యాంగమా. మనువాద సర్పం నేడు బుసలు కొడుతుంది చూడు, రాజ్యాంగం మార్చాలంటూ మనువాదం రావాలంటూ మన అమ్మ రాజ్యాంగానికి మరణ శిక్ష వేస్తున్నాడు. మనమంతా ఏకం అయ్యి అమ్మను కాపాడుకుందాం, మనమంతా ఏకం అయ్యి అమ్మను కాపాడుకుందాం. రాజ్యాంగం మారిపోతే, రాజ్యాంగం మారిపోతే, రాజ్యాంగం మారిపోతే రాతిరైపోతుంది, రాతిరైపోతుంది. చీకట్లో జీవితాలు, చీకట్లో జీవితాలు, చీకట్లో జీవితాలు అంతరించిపోతాయి, అంతరించిపోతాయి, అంతరించిపోతాయి. నేను చనిపోయినా రాజ్యాంగం రూపంలో బ్రతికే ఉంటాను. రాజ్యాంగం చనిపోయినప్పుడు నేను కూడా చనిపోతాను అని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న మాటలు ఇవి. బ్రదర్స్, రాజ్యాంగాన్ని చంపేసి అంబేద్కర్ని కూడా చంపేద్దామా? రాజ్యాంగాన్ని పోగొట్టుకుని అంబేద్కర్ని చంపుకుందామా? రాజ్యాంగాన్ని కాపాడుకుని అంబేద్కర్ని బ్రతికించుకుందామా? మన చేతుల్లోనే ఉంది. రాజ్యాంగాన్ని కాపాడుకుంటే అంబేద్కర్ని బ్రతికించిన వాళ్ళం అవుతాం, రాజ్యాంగాన్ని పోగొట్టుకుంటే అంబేద్కర్ని చంపిన వాళ్ళం అవుతాం. చంపి హంతకులు అవుదామా, రాజ్యాంగాన్ని కాపాడుకుని ఆయన వారసులు అవుదామా? మనమే తేల్చుకుందాం, ఆలోచిద్దాం. మన చేతుల్లో ఉంది. ప్లీజ్, ఇక నేను 2-3 నిమిషాలు ముగిస్తా. బ్రదర్స్, దేర్ ఆర్ 3 steps are there about Indian Constitution. 3 steps are there. Number 1, we should protect the Indian Constitution. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే చచ్చిపోతాం. నంబర్ 1, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే చచ్చిపోతాం. స్వేచ్ఛలో చచ్చిపోతాం, సమానత్వంలో చచ్చిపోతాం, సౌభ్రతలో చచ్చిపోతాం, టోటల్ గా బానిసలం అయిపోతాం, అంటరాని వాళ్ళం అయిపోతాం. నంబర్ 1, we should protect the Indian Constitution. Number 2, we should implement the Indian Constitution. మనము భారత రాజ్యాంగాన్ని అనుసరించేలా, ఇంప్లిమెంట్ చేసేలా, భారత రాజ్యాంగాన్ని దాన్ని అనుసరించేలా లేక దాన్ని ఇంప్లిమెంట్ చేసేలా మనం ఫైట్ చేయాలి. ఆ ఫైట్ లో భాగమే రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలి. ఈ ఫైట్ లో భాగమే, ఈ ఉద్యమంలో భాగమే భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని తమ్ముడు అంజనా తీసుకున్నటువంటి నిర్ణయానికి, పోరాటానికి నేను బేషరతుగా మద్దతు తెలియజేస్తున్నాను రాజ్యాంగం రక్షణ సైన్యం తరఫున. వాట్ ఏ వండర్ఫుల్ డెసిషన్. ఎంతమంది మేధావులు ఉన్నారు, బహుజన మేధావులు, పండితులు, యోధులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఎవ్వరికి రాని ఆలోచన మీకు వచ్చింది తమ్ముడు. ఐ లవ్ యూ, ఐఎమ్ విత్ యూ. మీకు వచ్చిందే ఆ అద్భుతమైన ఆలోచన. రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో పెట్టాలి. నంబర్ 3 భారత రాజ్యాంగం ద్వారా రాజ్యాధికారం సాధించాలి, రూలింగ్. కానీ మనవాళ్ళు చాలా మంది, మీకు మనవి చేస్తున్నాను, ఈ రెండు చేయకుండా రాజ్యాధికారం అంటే రాజ్యాధికారం రాదు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, తదుపరి రాజ్యాంగాన్ని అమలుపరుచుకోవాలి. ఆ 3వ మెట్టే రాజ్యాధికారం. ఇవి రెండు చేయకుండా అది రాదు. సో నేను మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. ముందు రాజ్యాంగాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా పోరాటం చేయండి. అది కావాలి మనకు. ఓకే, అసలు రాజ్యాంగాన్ని ఎందుకు మనకు అర్థం కాకుండా, మనకు పాఠ్యాంశంగా చేయకుండా ఎందుకు రాజ్యాంగాన్ని దాచిపెడుతూ ఉన్నారు? ఎస్, నేను 10వ తరగతి చదివేటప్పుడు, 88-89 ఆ టైంలో మాకు తెలుగు పాఠాల్లో శిశువు, సొంత పుస్తకం, శ్రీనగర యాత్ర, హితోక్తి, ఈ పాఠాలు ఉన్నాయి. వాటి వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? కానీ భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చుంటే ఎంత బాగుండేది. ఇప్పటికే 70 సంవత్సరాలు దాటిపోయింది రాజ్యాంగం వచ్చి. అసలు రాజ్యాంగాన్ని ఏ రోజైతే 1950 జనవరి 26న ఆమోదించబడిందో, అప్పటి నుంచి అమల్లోకి వచ్చిందో, ఆ రోజునే భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చకపోతే ఎవరు అడిగారు? ఎవరు అడగలే. మనమంతా ఎంజాయ్ చేస్తున్నాం, మనమంతా తింటూ తాగుతూ లగ్జరీస్ అనుభవిస్తూ
భారత రాజ్యాంగాన్ని ఎందుకు రాజ్యాంగంలో ఆ పాఠ్య పుస్తకాల్లో రాజ్యాంగాన్ని ఎందుకు ఇమర్చలేదు, ఎందుకు పెట్టలేదు పాఠ్యాంశంగాని ఎవరు ఆలోచించకపోవడం జరిగిన నష్టం ఏంటంటే భారత రాజ్యాంగం అంటే ఏంటో తెలియక, భారత రాజ్యాంగం ఏం చెబుతుందో తెలియక, ఇందాక అన్నారు తమ్ముడు 100 మందిలో 199 మందికి 99 మందికి రాజ్యాంగం అంటే తెలియదంటే ఎంత విచారం, సిగ్గుపడాలి మనం. సో ఆ రోజే మనం పోరాటం చేస్తుంటే మన 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 పాత తరం వారు ఎవరైతే మొట్టమొదటిగా రాజ్యాంగం అంటే తెలుసుకున్నారో, అంబేద్కర్ అని తెలుసుకున్నారో, ఆ రోజు నుంచి కనుక పోరాటం చేసి ఉంటే ఈ పాటికి భారత రాజ్యాంగం పాఠ్యాంశంలో ఉండేది. వారు చేయలేదు, వాడు తప్పది. సో ఈ రోజున భారత రాజ్యాంగాన్ని ఎందుకు పాఠ్యపుస్తకాల్లో పెట్టడం లేదంటే ప్రభుత్వం పెడితే ప్రజలు ప్రశ్నిస్తారు, పెడితే రాజ్యాంగం అంటే ఏంటో విద్యార్థులకు అర్థమైపోతుంది. విద్యార్థులకు రాజ్యాంగం అంటే అర్థమైపోతే ప్రశ్నిస్తారు, పోరాడుతారు, ఉద్యమిస్తారు, కాళ్ళను పట్టుకొని ప్రభుత్వ అధికారులను, ప్రజానాయకుల్ని నిలదీస్తారు. రాజ్యాంగంలో ఎలా ఉంది, నువ్వెందుకు అలా చేస్తున్నావు? రాజ్యాంగం ఎలా చెబుతుంది, నువ్వెందుకు అలా చేస్తున్నావు? రాజ్యాంగం ఎలా ఉంది కదా, నువ్వెందుకు అలా చేస్తున్నావు చెప్పి ప్రశ్నిస్తారు ప్రజలు, విద్యార్థులు ప్రశ్నిస్తారు. అందుకే భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాలలో పెట్టలేదు. వాళ్ళు రాసిందే రాజ్యాంగం, వాళ్ళు రాసిందే పాఠం, వాళ్ళు చేసిందే యాక్టివిటీ. సో భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టకపోవడంలో ఒక కుట్ర దాగి ఉంది, ఒక భయంకరమైన కుట్ర దాగి ఉంది. ఆ కుట్ర ఏంటి అంటే రాజ్యాంగం గనుక పాఠ్యపుస్తకాల్లో ఉంటే ప్రశ్నిస్తారు, విద్యార్థుల నుండి ముసలి వారి వరకు ప్రశ్నిస్తారు. అవునయ్యా, ఈ ప్రాంతంలో ఇక్కడున్న ఎమ్మెల్యే ఏ ఏ ఏ హెల్త్ బాగోలేకపోతే ఏ హాస్పిటల్కి వెళతాడో అదే హాస్పిటల్కి సామాన్యుడు వెళ్ళాలి. కానీ అది జరగట్లేదు. అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కొడుకు ఏ స్కూల్లో చదువుకుంటాడో అదే స్కూల్లో సామాన్యుడు కొడుకు కూడా చదవాలి. ఇది రాజ్యాంగం చెబుతుంది. అందుకే రాజ్యాంగం మనకు తెలియకూడదు, విద్యార్థులకు తెలియకూడదు. ఈ రాజ్యాంగాన్ని మరుగున పరిచేశారు. అందుకే ఈ రోజున 70 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టండి అని అడుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది మనకు. సో ఇది మంచి కార్యక్రమం, దీని వెనక మేమున్నాం. ఇదే కార్యక్రమాన్ని నిన్ను స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా ప్రారంభిస్తాం. మా సోదరి దుర్గంపాటి పద్మజ గారు, నేను కలిసి ఇదే కార్యక్రమాన్ని ఆంధ్రలో ప్రారంభిస్తాం. సోదరులారా, నేను ముగిస్తున్నాను. నంబర్ 1, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. నంబర్ 2, భారత రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా పోరాటం చేయాలి. నంబర్ 3, భారత రాజ్యాంగం ద్వారా మనం రాజ్యాధికారం సాధించుకోవాలి. బ్రతికించండి భారత రాజ్యాంగాన్ని, ఓ భారతీయులారా, ఓ మూలవాసులారా, కాపాడండి ప్రజాస్వామ్యాన్ని. రాజ్యాంగం నీకు రక్షణ, అది పోతే నీకు భక్షణ. రాజ్యాంగం నీకు రక్షణ, అది పోతే నీకు భక్షణ. మనువాదుల అస్త్రం విస్తృతంగా నిన్ను గుచ్చబోతూ ఉంది. మహనీయుడు అంబేద్కరుని ఆశయం అంతం కాబోతుంది. నేను చనిపోయినా రాజ్యాంగం రూపంలో బ్రతికే ఉంటాను. రాజ్యాంగం చనిపోయినప్పుడు నేను శాశ్వతంగా కన్నుమూస్తాను. మీ అంబేద్కర్. బ్రతికించండి భారత రాజ్యాంగాన్ని, ఓ మూలవాసులారా, ఓ రాజ్యాంగ ప్రేమికులారా, కాపాడండి ప్రజాస్వామ్యాన్ని, కాపాడండి ప్రజాస్వామ్యాన్ని, కాపాడండి ప్రజాస్వామ్యాన్ని. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చేలా పోరాడుదాం. భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చేలా పోరాడుదాం.